కేపీహెచ్బీలో శుక్రవారం రాత్రి ఒక భయంకర అగ్నిప్రమాదం చోటు చేసుకుని క్షణాల్లోనే భారీ కలకలం రేపింది. ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన ఒక ఏసీ స్లీపర్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ బస్సు మియాపూర్ నుంచి బయల్దేరి ఎస్ఆర్ నగర్ మార్గంగా ఆంధ్రప్రదేశ్లోని పాలకొల్లుకు వెళ్తోంది. సాధారణంగా రాత్రి ప్రయాణం కావడంతో ప్రయాణికులు విశ్రాంతి తీసుకుంటూ ఉండగా అనుకోని విధంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రాత్రి సుమారు 11 గంటల సమయంలో కేపీహెచ్బీలోని పద్మావతి ప్లాజా బస్టాప్ సమీపానికి బస్సు చేరుకున్నప్పుడు డ్రైవర్ కేబిన్ ప్రాంతంలో మొదటగా మంటలు కనిపించాయి. మొదట చిన్నగా కనిపించిన ఆ మంటలు క్షణాల్లోనే వేగంగా వ్యాపించాయి. అయితే ఈ ప్రమాద సమయంలో బస్సు సిబ్బంది చూపిన అప్రమత్తత నిజంగా ప్రశంసనీయం. మంటలను గమనించిన వెంటనే డ్రైవర్ మరియు సిబ్బంది ఎలాంటి ఆలస్యం చేయకుండా బస్సును వెంటనే ఆపారు. తర్వాత బస్సులో ఉన్న మొత్తం 20 మంది ప్రయాణికులను ఒక్కొక్కరిని జాగ్రత్తగా వేగంగా బయటకు దించారు. ప్రతి క్షణం కీలకంగా మారిన ఆ సమయంలో వారి సమయస్ఫూర్తి వల్లే పెద్ద ప్రమాదం తప్పింది. అయితే ప్రయాణికులు బయటకు దిగిన కొద్ది నిమిషాల్లోనే మంటలు మరింత భీకరంగా మారాయి. చూడగానే బస్సు మొత్తం మంటల్లో చిక్కుకుని పూర్తిగా అగ్నికి ఆహుతైంది. అగ్నిజ్వాలలు ఎగసిపడుతుండగా ఆ ప్రాంతంలో ఉన్న స్థానికులు భయంతో అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయారు. మంటల తీవ్రత అంతగా ఉండడంతో బస్సు దగ్గరకు వెళ్లడం కూడా అసాధ్యంగా మారింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే కూకట్పల్లి ట్రాఫిక్ సీఐ జనయ్యతో పాటు అగ్నిమాపక సిబ్బంది వేగంగా ఘటనస్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజిన్లో అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి తీవ్రంగా శ్రమించాయి. కొంతసేపటి ప్రయత్నం తర్వాత మంటలను పూర్తిగా నియంత్రణలోకి తీసుకువచ్చారు. అయితే అప్పటికే బస్సు పూర్తిగా కాలిపోయి భారీ ఆస్తినష్టం సంభవించింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు జరగకపోవడం ఒక పెద్ద ఉపశమనం. 20 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డాటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఈ ప్రమాదం కారణంగా కేపీహెచ్బీ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ సమస్యలు ఏర్పడ్డాయి. మంటలను ఆర్పే ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయి రోడ్లపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు వెంటనే చర్యలు తీసుకుని ట్రాఫిక్ను మళ్లించడంతో పరిస్థితి క్రమంగా సాధారణ స్థితికి వచ్చింది. ఇప్పుడు అందరి మదిలో ఒకే ప్రశ్న: ఈ అగ్ని ప్రమాదానికి అసలు కారణమేమిటి? ప్రాథమిక సమాచారం ప్రకారం డ్రైవర్ కేబిన్లోనే మంటలు మొదలయ్యాయని తెలుస్తోంది. అది సాంకేతిక లోపమా, ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ కారణమా, లేక మరేదైనా కారణమా అన్నది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. అధికారులు ఇప్పటికే ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. బస్సు పరిస్థితి, మెయింటెనెన్స్, సేఫ్టీ స్టాండర్డ్స్ అన్ని అంశాలను పరిశీలిస్తున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండాలంటే ట్రావెల్ సంస్థలు మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముందని నిపుణులు సూచిస్తున్నారు. ప్రత్యేకంగా రాత్రి ప్రయాణాల్లో భద్రతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలి అంటున్నారు. ఈ ఘటన మరొకసారి మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేస్తోంది: ప్రయాణంలో భద్రత ఎంత కీలకమో. డ్రైవర్ మరియు సిబ్బంది సమయస్ఫూర్తి వల్ల 20 మంది ప్రాణాలు కాపాడబడ్డాయి. లేకపోతే ఈ ఘటన పెద్ద విషాదంగా మారిపోయేదనే చెప్పాలి. ప్రస్తుతం పోలీసులు మరియు అగ్నిమాపక శాఖ అధికారులు పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.